ఏడాది మహానాడులో అద్భుతం జరగబోతుందా? ఎన్నడూ చూడని విధంగా వేదికపై ఆ ఇద్దరు దర్శనం ఇవ్వబోతున్నారా? నందమూరి వారసుల రాక టీడీపీలో నయా జోష్ను నింపబోతుందా? వైఎస్ అడ్డాలో పసుపు పండుగ అదిరిపోబోతుందా? అసలు చంద్రబాబు వేసిన ప్లాన్ ఎంతవరకు సక్సెస్ కాబోతుంది? అనుకున్నట్టుగానే నందమూరి వారసులు పసుపు పండుగలో ప్రత్యక్షం కాబోతున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైఎస్ అడ్డాలో టీడీపీ మహానాడు వేదికపై ఎన్టీఆర్ ఫ్యామిలీ. మహానాడుకు ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఆహ్వానం. తమ ఫ్యామిలీలో విభేదాలు లేవని సంకేతాలు. ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. పండుగ మహానాడు సమయం ఆసన్నమవుతుంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరగనుంది. ఈసారి మహానాడుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తొలిసారిగా వైఎస్ కుటుంబ అడ్డాలో మహానాడు పండుగ జరుపుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో కనీ విని ఎరగని విజయం, చంద్రబాబుకు 75 వసంతాలు పూర్తి కావడం వంటివి ఈసారి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అయితే ఈసారి మహానాడు వేదికపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఉండనున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల నందమూరి కుటుంబంలో ఐక్యత కనిపిస్తుంది. కొద్ది రోజుల కిందట హరికృష్ణ మనవడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ వేడుకకు నందమూరి ఆడపడుచులంతా హాజరయ్యారు. అంతకుముందు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు రావడంతో కుటుంబమంతా ఒకచోట కలిసి వేడుక జరుపుకుంది. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2024 వరకు 5 ఏళ్ల పాటు చాలా రకాలుగా ఇబ్బందులు పడింది. మరోవైపు నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ కుటుంబ వ్యవహారాల్లో అంటి ముట్టనట్టుగా ఉండేవారు. తెలుగుదేశం కార్యక్రమాల్లో సైతం పాలు పంచుకోలేదు. అయితే ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో వారు మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. తమ కుటుంబంలో విభేదాలు లేవని, పార్టీ శ్రేణులతో పాటు అభిమానులకు సంకేతాలు పంపేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించి అభిమానుల్లోనూ కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహం నింపాలని హైకమాండ్ భావిస్తుంది. గత ఏడాది ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. అందుకే ఈసారి మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులను పిలవాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను మహానాడులో చూడాలని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్తో హల్చల్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను ఊపుతూ అభిమానులకు ఆహ్లాదాన్ని పంచారు. ఇటీవల కుటుంబ విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ స్పందిస్తున్నారు. మొన్న మధ్యన నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు లభించింది. ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు. బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా వ్యాఖ్యానించారు. ఇటీవల హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ తనయుడు సినీ రంగ ప్రవేశం చేశాడు. వైవి చౌదరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులంతా ఒక చోటకు చేరారు. ఆడపడుచులు సైతం విచ్చేసి నూతన హీరోకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం వెనక కూడా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు అన్నట్టు మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్తో పాటు నందమూరి కుటుంబ సభ్యులంతా వస్తారని ప్రచారం జరుగుతుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.